ముందు నుంచి ఒక బ్రేక్ తీసుకున్నాను. స్టే విత్ us. పాకిస్తాన్ పై మరోసారి మెరుపు దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. పాక్ లోని 25 పట్టణాలపై 50కి పైగా డ్రోన్లతో దాడి చేస్తోంది భారత్. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు ఇండియాలోని 15 సిటీలపై దాడులు చేస్తోంది పాక్ ఆర్మీ. దీనికి కౌంటర్ గా భారత దళాలు రివర్స్ అటాక్ ప్రారంభించాయి. ఇప్పటికే పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నిర్వీర్యం చేసింది భారత్. పాక్ ప్రయోగించిన మిసైళ్లను సైతం S-400 డిఫెన్స్ సిస్టమ్ తో గాల్లోనే పేల్చేసింది. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, పాకిస్తాన్ పై భారత్ మరోసారి మెరుపు దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ పైన మరొకసారి మెరుపు దాడికి పాల్పడింది భారత్. సుమారు 25 పట్టణాల్లో, పాకిస్తాన్లోని 25 పట్టణాల్లో ప్రస్తుతం భారత్ కి సంబంధించిన 50కి పైగా డ్రోన్లు అక్కడ వారిపైన ఆ పట్టణాల పైన దాడి అయితే చేస్తూ ఉన్నాయి. కీలకంగా రావల్పిండి, లాహోర్ సహా ఆ పట్టణాల్లో 25 పట్టణాల్లో ఈ కీలకమైనటువంటి పట్టణాలు కూడా ఉన్నాయి. రావల్పిండిలో అయితే ఒక రేస్ కోర్స్, అలాగే ఒక క్రికెట్ స్టేడియాన్ని కూడా మన డ్రోన్స్ అనేది కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా అయితే పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాద స్థావరాలు, అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి స్థావరాలపైనే లక్ష్యంగా చేసుకొని దాడులకైతే భారత డ్రోన్లు వాటిపైన దాడులు అనేది కూడా కొనసాగిస్తున్నాయి. మొత్తంగా ఇవి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కవ్వింపు చర్యలకు ప్రతి చర్యగానే వీటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్ మొన్న రాత్రి మనం చేసిన తర్వాత భారత్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు వాటన్నిటిని కూడా టార్గెట్గా చేసుకుని నిన్న రాత్రి సుమారు 15 పట్టణాల్లో 15 స్థానాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను టార్గెట్గా చేసుకొని మిసైల్స్ తోటి, డ్రోన్లతోటి దాడులకు పాకిస్తాన్ యత్నించింది. అయితే మన దేశంలో ఉన్నటువంటి S-400 సుదర్శన్ చక్ర డిఫెన్స్ సిస్టమ్, అలాగే UAS ముఖ్యంగా అంటే అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, ఈ 2 సిస్టమ్స్ తోటి పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్ని, డ్రోన్స్ని గాల్లోనే పేల్చివేసింది. వాటికి సంబంధించినటువంటి శకలాలు కూడా చాలా వరకు ఆ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. ముఖ్యంగా 15 ప్రాంతాల్లో అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తల, జలంధర్, లుధియానా, అదంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, పాలోడి, ఉత్పాద్, భుజ్ వంటి సైనిక స్థావరాలు ఉన్నటువంటి ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేస్తుంది. అయితే ఎక్కడ కూడా వాటికి సంబంధించిన పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ మన సైనిక స్థావరాలపైన దాడులు అనేవి కూడా చేరకపోయాయి. మన డిఫెన్స్ సిస్టమ్ వారికి సంబంధించినటువంటి మిసైల్స్ని, డ్రోన్స్ని గాల్లోనే పేల్చివేసింది. వాటికి ప్రతిగా భారత్ మొత్తంగా పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి డిఫెన్స్ రాడార్స్ని ఎక్కడెక్కడైతే ఇన్స్టాల్ చేశారో వాటితో పాటు వాటిని ధ్వంసం చేయడంతో పాటు లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ సిస్టమ్ సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఆ సిస్టాన్ని ప్రస్తుతం ఇండియాకి సంబంధించిన డ్రోన్స్ నిర్వీర్యం చేశాయి. ఇక పాకిస్తాన్ సంబంధించి 25 పట్టణాల్లో ప్రస్తుతానికైతే ఇంకా దాడులు అనేది కూడా కొనసాగుతున్నాయి. భారత్ వైపు నుంచి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ని కూడా డిఫెన్స్ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చారు. కీలకంగా సార్వభౌమాధికారాన్ని ఎవరు కూడా సవాల్ చేయలేరు. ఒకవేళ సవాల్ చేసినట్లయితే ఖచ్చితంగా ఊరుకునే లేదు. దాడులకు ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయి. పాకిస్తాన్ నుంచి ఎట్లయితే కవ్వింపు చర్యలు వస్తున్నాయో ఆ కవ్వింపు చర్యలను అంతే ధీటుగా భారత్ ఎదుర్కొంటుంది. ఇప్పటికే సరిహద్దుల వెంబడి పాకిస్తాన్కి సంబంధించినటువంటి కవ్వింపు చర్యలను తిప్పికొడుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, సివిలియన్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సుమారు నిన్న ఒక 15 మంది, ఈ రోజు ఒక 16 మంది వరకు కూడా మరణించారు. ఓవరాల్ ఒక 90 నుంచి 100 వరకు కూడా గాయాల పాలైనటువంటి వారు ఉన్నారు. వారిని సేఫ్ జోన్లకు తరలిస్తూనే వారు పాకిస్తాన్ చేస్తున్నటువంటి సీజ్ ఫైర్ వైలేషన్ ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మరోవైపు పాకిస్తాన్ డ్రోన్లతోటి, మిసైల్స్ తోటి భారత సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకొని దాడులకైతే పాల్పడాలని ప్రయత్నించిందో వాటిని తిప్పికొడుతూనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు కావచ్చు, లేకపోతే ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ గా చేసుకొని భారత్ ఈ దాడిని కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా సివిలియన్స్ ని, పాకిస్తాన్ లో ఉన్నటువంటి సివిలియన్స్ ని భారత్ ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసింది. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల్లో కూడా
పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు అయితే పాల్పడుతున్నారు. పాకిస్తాన్ సంబంధించి ఈ నష్టం చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి పార్లమెంట్లో కూడా భారత్ చేస్తున్నటువంటి దాడిపైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. దాంతోటే అర్థం చేసుకోవచ్చు భారత్ ఏ స్థాయిలో పాకిస్తాన్ పైన దాడులు చేస్తుంది అనేది. వాటికి సంబంధించి నష్టం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి డిఫెన్స్ రక్షణకు సంబంధించినటువంటి సిస్టాన్ని కొలాప్స్ అనేది కూడా చేయగలిగింది. భారత్ సంబంధించి సమర్థవంతంగా దాడులను అనేది కూడా తిప్పికొడతా ఉంది. మరోవైపు ప్రతి దాడులను కూడా అంతే వేగంగా భారత్ చేస్తూ ఉంది.